హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా లెవెల్లో అగ్రతారల కలయికలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం కన్నప్ప. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం. రెండవ దశాబ్దంలో నడిచే కథ ఇది. కాళహస్తి ప్రాంతంలో ఓ 5 తెగలలో ఒక తెగకు చెందిన వ్యక్తి తిన్నడు తన చిన్నతనంలోనే జరిగిన ఒక విషాద ఘటనతో సృష్టిలో దేవుడే లేడు, ఒట్టి రాయి మాత్రమే అనే భావనతో బ్రతుకుతూ ఉంటాడు. ఇంకో పక్క ఉండే మరో వ్యక్తి మహాదేవ శాస్త్రి. అతను వాయులింగానికి వంశపారంపర్యంగా ఉంటూ ఆ లింగాన్ని ఎంతో గోప్యంగా ఉంచుతూ తానే మహాశివుడికి పరమ భక్తుడిని అనే భావనతో ఉంటాడు. మరి ఈ వాయులింగానికి ఉన్న దివ్యశక్తుల రీత్యా దానిని సొంతం చేసుకోవాలి అనుకునేవాడు కాలముఖుడు. అతని వల్ల వీరి తెగలకి వచ్చిన ఆటంకం ఏంటి, దేవుడే లేడు అనే తిన్నడుకి రుద్ర చూపిన మార్గం ఏంటి, అసలు ఈ తిన్నడు కన్నప్పగా ఎందుకు మారాడు, తన గత జన్మ రహస్యం ఏమైనా ఉందా అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ఈ చిత్రంలో మేజర్ ప్లస్ పాయింట్స్లో మొదటిగా మంచు విష్ణు కోసమే చెప్పాలి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన మాటకి తన లైఫ్ టైం పర్ఫార్మెన్స్ని ఈ చిత్రానికి తను ఇచ్చేశాడు. ఒక నాస్తికుడిగా ఎంతైతే కాన్ఫిడెన్స్గా కనిపించాడో అంతే రీతిలో మహాశివుడి భక్తుడిగా అంతకు మించి తనలోని నటుడిని అందరికీ చూపించి ఆశ్చర్యానికి గురి చేశాడని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్లో అయితే తన డామినేషన్ ఓ రేంజ్లో కనిపిస్తుంది. అంతేకాకుండా తనపై త్రిశూలంతో ఓ ఎలివేషన్ సీన్ ఈ సినిమాలోనే హైలైట్గా నిలిచింది. ఇక మరో మేజర్ ప్లస్ పాయింట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పవచ్చు. ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా కథనమే మారిపోయింది. అక్కడ నుంచి ఎలాంటి డీవియేషన్ లేకుండా క్లైమాక్స్ వరకు ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రభాస్ తన డైనమిక్ ప్రెజెన్స్ని చాలామంది ఊహించని రేంజ్లో కనిపించి ఈ సినిమాకి చాలా బలం చేకూర్చారు. అలాగే మోహన్ లాల్ సాలిడ్ క్యామియో ఈ సినిమాలో వర్కౌట్ అయిందని చెప్పాలి. తనతో పాటుగా మంచు విష్ణుపై ఓ కీలక సన్నివేశం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఇంకా శివపార్వతులుగా కనిపించే అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అక్షయ్ కుమార్ నోట తెలుగులోని డైలాగులు పలికించడం మరో విశేషం. ఇక మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తనకు ఈ తరహా పాత్రలు ఇస్తే ఎలా విశ్వరూపం చూపిస్తారో అదే రీతిలో తన అనుభవాన్ని చూపించారు. వీరితో పాటుగా ప్రీతి ముకుందన్ సినిమాలో బాగుంది. ఇంకా ఇతర నటీనటులు బాగా చేశారు. ఇక వీటితో పాటుగా సినిమాలో ఎమోషన్ని, దైవత్వాన్ని ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి దర్శకుడు బాగా నడిపించారు. హార్ట్ హిట్టింగ్ క్లైమాక్స్ అయితే అందరినీ కదిలిస్తుంది. ప్రస్తుత జనరేషన్కి ఆ శివునికి ఉన్న మహాభక్తుని కథని ఆకట్టుకునేలా చూపించడం బాగుంది. ఇక ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి, కానీ ఇంకా బెటర్గా ఉండాల్సింది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులకి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి బెటర్ విజువల్స్ని చూపించాల్సింది. స్టీఫెన్ డావిన్సీ పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించారు. తన కథలో ఎమోషన్, దైవత్వాన్ని మహాభారతం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ బాగానే ప్రజెంట్ చేశారు. విష్ణు కూడా స్క్రీన్ ప్లే బాగా డిజైన్ చేశారు. అయినప్పటికీ కొన్ని అనవసరమైన సీన్స్ తగ్గించి డివోషనల్ ట్రాక్లోనే నడిపి ఉంటే కన్నప్ప దీనికంటే ఇంకా సాలిడ్ ట్రీట్ ఇచ్చి ఉండేది. ఇక ఈ సినిమాలో మెప్పించే అంశాలతో పాటుగా ఒకంత నొప్పించే అంశాలు కూడా లేకపోలేదు. హీరోయిన్తో రొమాంటిక్ యాంగిల్ సన్నివేశాలు, అలాగే పాటలు తగ్గించేసి ఉంటే బాగుండేది. ఒక ఫ్లోలో వెళ్ళే సమయంలో ఇవి ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాగే ప్రభాస్ ఎంట్రీ ముందు వరకు కథనం ఇంకా ఇంట్రెస్టింగ్గా సాగితే బాగుండేది. చాలా వరకు సీన్స్ ఒకంత ల్యాగ్ అనిపిస్తాయి. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్లో ఆ గూడెం తెలుగువారి నడుమ వైరం, యుద్ధ సన్నివేశాలు అంత ఎంగేజింగ్గా అనిపించవు. ఇక ముఖ్యంగా యాక్షన్ పార్ట్ కూడా ఒకంత వీక్గా అనిపిస్తుంది. వీటిని ఇంకా బెటర్గా డిజైన్ చేయాల్సింది. అలాగే విఎఫ్ఎక్స్ని కూడా మెరుగ్గా చేయాల్సింది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కన్నప్ప సినిమా ఒక ఎమోషనల్ డ్రామా అని చెప్పవచ్చు. కథనానికి తగ్గట్టుగా ప్లాన్ చేసిన అగ్రతారాగణం ఈ సినిమాలో పర్ఫెక్ట్గా కనిపించగా ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా మరో లెవెల్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి టేక్ ఓవర్ చేసిన విష్ణు ఒక సాలిడ్ ఎమోషనల్ ట్రీట్తో చాలా రోజుల తర్వాత ఒక మంచి డివోషనల్ డ్రామాని ప్రేక్షకులకు అందించారు.
ఫస్ట్ హాఫ్ ఇంకా కొన్ని అనవసరమైన సీన్స్ మినహాయిస్తే ఈ చిత్రం ఆడియన్స్ని తప్పక మెప్పిస్తుందని చెప్పవచ్చు. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.